వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మిర్చిల్లో జూలై 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. జూలై 4వ తేదీన మిర్చిల్ మండల కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బహిరంగ సభ నిర్వహించడంతో పాటు గోపాల్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా అధికారులు మిర్చిల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, మిర్చిల్ బస్టాండ్ పరిసరాలు, విగ్రహ ఆవిష్కరణ ప్రాంతాలను డీఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్ఓలతో పాటు మిర్చిల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్వాల్ రెడ్డి పరిశీలించారు. స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అధికారులతో కలిసి కార్యక్రమాలకు అనువైన స్థలాలను చూపించారు. సభ ఏర్పాట్లు, ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం రాక నేపథ్యంలో మిర్చిల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ధైర్యంతో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజు 2006లో జెడ్పీటీసీ మా ఊరిని డెవలప్ చేస్తాడని అనుకున్నాము. అదే స్థాయిలో ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు 2026లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని మిర్జిల్ మండలం డెవలప్మెంట్కు చేయడానికి ఇక్కడ ఉన్న మేము ఆ రోజు ఏ రకంగా కష్టం చేసినామో గుర్తించుకొని గుర్తుపట్టి ఎక్కడ పిలిచినా మేము ఆయన జ్ఞాపకంలో కళ్ళలో తిరిగినాళ్ళు కార్యకర్తలు ఆయనకు గుర్తింపు ఉంది. మేము ఎక్కడ పోయినా ఏ మీటింగ్ పోయినా పలకరిస్తాడు. అదేవిధంగా ఇలా ఈ మిర్జిల్ మండలానికి ఎక్కువ నిధులతో ఇచ్చి మా మండలాన్ని సస్యశామలం చేసుకుంటూ ఈ రేపు మీటింగ్కు మేము సుస్వాగతం పలుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. నేను మల్లికార్జున్ రెడ్డి, మున్ననూరు గ్రామం, మిర్జిల్ మండలం. గత 20 సంవత్సరాల క్రితం జెడ్పీటీసీ ఎన్నికల ముందు ఉమ్మడి అభ్యర్థిగా ఇండిపెండెంట్గా రేవంత్ అన్నతో పరిచయం. ఆ తర్వాత ఆయన జెడ్పీటీసీగా గెలవడం, మాకున్న అతి కొద్ది రోజులైనా ఒక తమ్మునిగా ఆయన ఎక్కడ కలిసినా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినా కూడా ఏదైనా మీటింగ్ పోతే కనీసం కనిపిస్తే పేరు పెట్టి పిలిచేంత ప్రతి విలేజ్, నేను ఒక్కరినే కాదు ప్రతి విలేజ్లో 4-5 మందిని పేరు పెట్టి పిలిచే చనువు మాత్రం ఉంది. ఆయన ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోలేదు ఆయన. ఎందుకంటే ఈరోజు వస్తుండు 20 సంవత్సరాల తర్వాత, అంటే 20 సంవత్సరాలకు ప్రత్యేకత ఉంది. అంటే ఈరోజు ఉమ్మడి మిర్జిల్ మండలానికి పండుగ రోజు 4వ తారీఖు. ఎందుకంటే చరిత్రలో ఇంత అభివృద్ధి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి మేము పెట్టిన మొక్క మా వృక్షమై మంచి ఫలాలు ఇయ్యనికి ఈరోజు మా మండలానికి వస్తున్నాడు. ఆ మండలానికి వస్తున్న సందర్భంగా మా మిర్జిల్ ఉమ్మడి మండలం మొత్తం మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఆయన ఇప్పటికి కూడా దాదాపు ఎక్కడికి పోయినా ఆయన గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధిని మరవలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిర్ణయాలు సంచలనాత్మకం. ఆయన రిజల్ట్ అనేది ఆయన ఈరోజు బయటపడదు. 20 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఉత్తమమైన ముఖ్యమంత్రిగా ఆయన పేరు సంపాదిస్తాడు. ఎందుకంటే ఆయన చేసే పనులు అంటూ శాశ్వతమైనవి, అల్లాటప్ప పనులు కావు. అందుకోసానికి ఆయన జెడ్పీటీసీ ఉన్నప్పుడు మేము ఊహించలే ముఖ్యమంత్రి అవుతాడని. కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏదో రోజు మా అన్న రాష్ట్రానికి పెద్ద పదవులు అనుభవిస్తాడని మేము అనుకున్నట్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మిర్జిల్ మండలికి వచ్చి మా కళలన్నీ నెరవేర్చడానికి వస్తున్నాడు. కాబట్టి మేమందరం మిర్జిల్ మండలం తరఫున సంతోషిస్తున్నాము. జే సంపత్ కుమార్, మిర్జిల్. మరి రేవంత్ రెడ్డి గారు సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే నెలలో మిర్జిల్ ఉమ్మడి మండలం నుండి జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా, జెడ్పీటీసీగా ప్రజలందరూ కూడా మరి ఉత్సాహంతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కప్పుసాస గుర్తు మీద పోటీ చేసినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారిని మా మండల ప్రజలందరం కూడా మరి జెడ్పీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారి ప్యానల్లో నేను ఎంపీటీసీగా కూడా గెలుపొందడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అప్పట్లో కూడా చాలా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజలకు అభివృద్ధి పదంలో నడిపించాలి, ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎంతో కృషితోన మరి ఒక ప్రజాప్రతినిధిగా చాలా తక్కువ నెలలో ఉన్నప్పటికీ కూడా మండలాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మిర్జిల్ మండలాన్ని పేరు
అక్కడక్కడ వినిపించి అనేక నిధులు కూడా జెడ్పీటీసీ సమయంలో మిర్జిల్ మండల కేంద్రానికి తీసుకొచ్చి అభివృద్ధి పరంగా నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత మిర్జిల్ మండల కేంద్రంలో మరి మమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి రావడం మరి చాలా సంతోషకరమైన విషయం. అప్పట్లో జెడ్పీటీసీ గారు ఉన్న సమయంలో మరి స్వర్గీయ దాప గోపాలరెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మరి విగ్రహావిష్కరణ జిల్లా పరిషత్ కార్యాలయంలో చేయాలని చెప్పి ఎంతో సంకల్పంతో అప్పట్లో మరి అన్నగారు కృషి చేయడం జరిగింది. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినాం. ఈరోజు మరి స్వర్గీయ ద్యామ గోపాలరెడ్డి గారి విగ్రహావిష్కరణ కూడా మరొకసారి మరి ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ మిర్జిల్ మండలంలో విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆయన రాక కొరకు మండల ప్రజలందరూ ఉమ్మడి మండల ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి రాకతో మా మిర్జిల్ మండలము ఇంకా ఉన్నత స్థితిలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ మిర్జిల్ మండల ప్రజలందరినీ కూడా ఎవరు వెళ్ళినా మరి పేరు చొప్పున అందరినీ కూడా ప్రేమతో ఆప్యాయతంగా పలికించిన నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారి రాక మా ఉమ్మడి మండలానికి మరి ఎంతో లాభమని కూడా నేను భావిస్తూ అన్న మరి మా అందరినీ కూడా ఎక్కడ పిలిచినా ఏడ కనిపించినా మరి పేరు పిలిచేటువంటి మరి గొప్ప వ్యక్తి. అలాగే ఎక్కడ మరి పెద్ద బహిరంగ సభలు ఎక్కడ మరి మాట్లాడని వచ్చినా మొట్టమొదటిగా నా రాజకీయ జన్మనిచ్చింది మిర్జిల్ ప్రాంతం అని చెప్పి ఈ మిర్జిల్ మండలాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వందల సందర్భాల్లో ఈ మండలం గురించి మాట్లాడడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాన్ని ఇది డార్క్ మండలంగా గతంలో ఉండేది. అన్న జెడ్పీటీసీ గారి సమయంలో కూడా ఈ డార్క్ మండలాన్ని ఎత్తివేయాలని చెప్పి జిల్లా పరిషత్ సర్వసమావేశంలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఇక్కడ అప్పట్లో పోలీస్ స్టేషన్ కూడా మరి మిర్జిల్ మండలంలో అందుబాటులో లేకుండా అక్కడ బాలనగర్ కానివ్వండి కల్వకుర్తి ప్రాంతంలో మరి పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నగారి ప్రత్యేకమైనటువంటి చొరవతో మరి మిర్జిల్ మండల కేంద్రంలోనే పోలీస్ స్టేషన్ ఉండాలి, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడికి మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను మరి మిర్జిల్ ప్రాంతానికి కూడా తీసుకురావడంలో కూడా అప్పట్లో జెడ్పీటీసీ గారు ఎంతో ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేస్తూ పాటు మరి పోలీస్ స్టేషన్ ఇక్కడ రావడానికి కూడా కృషి చేసినారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన రాక వల్ల ఇంకా ఈ మిర్జిల్ మండలము విద్యా వైద్యపరంగా కానివ్వండి పారిశ్రామిక మరి ప్రాంతంగా కూడా ఈ మండలాన్ని తీర్చిదిద్ది రైతులకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తీరుస్తాడని చెప్పి పూర్తి విశ్వాసంతో మాకుంది. తప్పకుండా మిర్జిల్ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. గత 20 సంవత్సరాల కింద అన్న యనమల రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీసీగా పోటీ చేయడం జరిగింది. అన్నకు నేను మా ఊరు నుండి చిలివేరి టీడీపీ అధ్యక్షునిగా ఉండి పార్టీ ఆదేశాల అనుసారంగా స్వతంత్ర అభ్యర్థిగా అన్నకు అందరూ మద్దతు పలకడంతో దానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి జెడ్పీటీసీగా గెలిపించడం జరిగింది. అన్న ఎప్పుడు ఎక్కడ జరిగినా ఎప్పుడు ఏడా కలిసినా కానీ శేఖర్ బాగున్నావా, మా ఊర్లో కూడా 2-3 పేరు పెట్టి పిలుస్తాడు, ఎప్పుడైనా అడుగుతాడు. మా ఊరు నుంచి నేను ముఖ్యంగా అన్నగారిని ఎప్పుడు ప్రతి విషయంలో కలుస్తూనే ఉన్నా. పీసీసీ ప్రెసిడెంట్ అయినాక కూడా కలిసిన, మరియు సీఎం అయినాక 3 సార్లు అక్కడ ఇంటి దగ్గర పోయినా అక్కడ కలిసే అవకాశం కూడా దొరకలే. ఇక్కడ మిర్జిల్ మండలానికి రేపు 4వ తారీఖు నాడు ప్రోగ్రాం ఉంది కాబట్టి వస్తున్నాడు, కలుస్తాడనే ఆశతో చూస్తున్నాము. అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. మనం ఏది ఏమైనా సరే కానీ మిర్జిల్ మండలాన్ని ఈ రాజకీయ జన్మనిచ్చిన ఈ మండల ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నేను భావిస్తానన్నా. మరియు 2009లో ఎలక్షన్లో కూడా నేను కోడంగల్లో బొమ్మరాజ్పేట మండలంలో మా మిర్జిల్ మండలం నుంచి ఒక 10 మందిని పోయి ఆ ఊళ్ళో ఉన్న ఆ మండలం మొత్తం కొన్ని గ్రామాలను తిరిగి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రచారం చేసి అక్కడ కూడా మా వంతుగా కృషి చేసి ఆయనను చేసినాం. అక్కడ కూడా ఆయన గెలిచిండు. అన్న భవిష్యత్తులో జెడ్పీటీసీ గెలిచిన ఎంబడే ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నా స్థాయి తగ్గట్టు ఆయనకు మేము ప్రచారం చేయడం ఆయన గెలిచిన తర్వాత మిర్జిల్కు జెడ్పీటీసీ ఛాంబర్కు వచ్చి అన్నా నువ్వు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతావు అని మేము పేపర్ పూర్వకంగా రాసి అన్నకు నువ్వు ఇచ్చినాము. తమ్ముడు ఇంత పెద్ద పదవి నాకెందుకు అనుకుంటూ నవ్వుకుంటూ ఆ పేపర్ తీసుకుంటూ టేబుల్ కింద పెట్టుకున్నాడు. అంటే ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ పెట్టుకున్నాడు.
అవుతావన్న అంటే అది ఆ కళ నెరవేరింది, మాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది అని నేను చాలా అభినందిస్తున్నా. ఏది ఏమైనా సరే కానీ ఈ మిర్జిల్ మండలంలోని ప్రతి ఊర్లో ఎవరు ఆయన అన్న ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోరు. వాళ్ళందరికీ అభివృద్ధి పథంలో నడిపించి మా మండలాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. అల్వాల్ రెడ్డి, మిర్జిల్ మండల పార్టీ అధ్యక్షునిగా, మిర్జిల్ మండల సర్పంచ్గా మరియు ఈ ప్రస్తుతం మార్కెట్ చైర్మన్గా ఈరోజు రేపు 4వ తారీఖు నాడు సీఎం మిర్జిల్ ఉమ్మడి మండల అన్ని కలవడానికి, అందరు నాయకులను కలవడానికి మా మిర్జిల్ మండలానికి రావడం మాకు పెద్ద సంతోషకరం. ముఖ్యంగా గత 20 సంవత్సరాల క్రితం జెడ్పీటీసీగా గెలిచి కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మా దగ్గరకు వచ్చి పేరున కలవడం అనేది మాకు పెద్ద మా ఉమ్మడి మండలం సంతోషకరం. ప్రతి గ్రామానికి ₹1,00,00,000 పనులు ఇచ్చుకుంటూ ఉమ్మడి మండలానికి ఏమేమి కావాలనే విషయంలో కూడా, ఉమ్మడి మండలానికి కూడా ఏమేమి కావాలనే విషయంలో కూడా వాగులలో చెక్ డ్యాములు కానీ ఇంకా రకరకాల విషయాల్లో కూడా మా ఉమ్మడి మండలాన్ని అభివృద్ధి పరచడానికి మా మండలంకి రావడం పెద్ద గర్వకారణంగా మేము పార్టీలకు అతీతంగా ఆయనకు స్వాగతం పలుకుతూ మంచి బ్రహ్మరథము పలకాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము ఉమ్మడి మండలములో ప్రతి కార్యకర్త కానీ ప్రతి పౌరుడు కానీ చాలా సంతోషంగా సీఎం మా మండలానికి రావడం కూడా మేము గర్విస్తున్నాం, మంచి సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ మీటింగ్ను విజయవంతం చేస్తామని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము అందరం కలిసి పార్టీలకు అతీతంగా కలిసి అందరం విజయం చేస్తాం. మీటింగ్ సంతోషంగా ఆయన ఇక్కడి నుంచి పంపిస్తామని కోరుతున్నాం. అనుబంధం అంటే 20 సంవత్సరాల నుంచి ఎక్కడ మీటింగ్ పోయినా, ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పోయినా మేము ఖచ్చితంగా మా మండలం నుంచి ఒక 10 మంది మెంబర్స్ పోతాం. మా పేరు ఎక్కడ 1000 మందిలో ఉన్నా మా పేరు పెట్టి అల్వాల్ రెడ్డి అని పిలిచే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఆయన. మంచి అనుబంధం మాకు మా మండలానికి ఉన్న, అంటే జెడ్పీటీసీ టు సీఎం కావడానికి మేమందరం కృషి చేసినాం. ఖచ్చితంగా మా మండలానికి అభివృద్ధి చేయడం అంటే మేమంతా సంతోషంగా ఉన్నాం. ఆమంగల్ పురపాలక సంఘం పరిధిలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యానాయక్ ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా ప్రతి తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ ఎనమల రమేష్, స్థానిక నాయకులు గుండాత్రి కుమార్ గౌడ్, సురేష్ నాయక్, శివ, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మైమునా బేగం, హెచ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి, పిహెచ్ఎన్ కృష్ణమ్మ, శ్రీనివాస్, ఆశా వర్కర్లు, చంద్రకళ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.